నైట్ సమంత గారు ప్రొడ్యూస్ చేసిన శుభం మూవీ ప్రీమియర్స్ అయితే వేసారనమాట. అందులోకి మూవీ టీం వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. సినిమా చూసిన తర్వాత నాకైతే పోయిరా 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 మామా అనిపించింది. ఎందుకు బ్రో ఇలా అంటున్నాం అంటే నిజంగా అయితే నాకైతే అలానే అనిపించింది. నాకైతే నచ్చలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సింపుల్గా చెప్తా, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ప్రతిసారి అడుగుతాను, ఫీల్ అవ్వద్దు, ఒక లైక్ అలా కొట్టండి. కొట్టేశారా? థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే నైట్ 9 o'clock లేడీస్కి సీరియల్ చూస్తున్నప్పుడు హర్రర్ వస్తుంది. అదే ఎవడ పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఇదేమన్నా బాగుమతి అడ్డానా పశువుల సంత ఏదో డైలాగ్ ఉంటుంది కదా అనుష్క గారిది, అలా అనిపించింది సీరియల్ చూసిన తర్వాత. అదే ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఏం లేదు గైస్. ఒక హర్రర్ కామెడీ అని చెప్పారు, హర్రర్ తప్ప కామెడీ తప్ప హర్రర్ లేదు, ఒక కామెడీ డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు, అంటే కొంచెం పర్లేదు అనిపించింది. ప్రీ క్లైమాక్స్ కూడా ఓకే, మంచి పాయింట్ రివీల్ చేశారు. సెకండ్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం చాలా డల్గా, చాలా స్లోగా, ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా తీసుకెళ్ళిపోయారు, చాలా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి నన్ను అడిగితే. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే వీళ్ళ ముగ్గురు హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్లు అంతా ఓకే, పర్లేదు, కామెడీగా కానీ డ్రామా కానీ కొంచెం పర్లేదు, బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఓకే. ఇంకా సమంత గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఏదో తీసుకొచ్చి క్యామియో రోల్లో గెస్ట్ రోల్గా ఇచ్చారనిపించింది. నాకైతే ఎందుకు వచ్చిందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. పెద్దగా అనవసరం ఏమో అనిపించింది, ప్రొడ్యూసర్ కాబట్టి ఇచ్చారనిపించింది. ఇంక ఇది పక్కన పెట్టేస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్కోర్, మ్యూజిక్ అంతా ఓకేగా ఉంది. ఎక్కడ కూడా బా అన్న ఫీల్ ఎక్కడా లేదు గైస్. ఓకే అనిపించింది నాకైతే. ఒక యావరేజ్గా ఉంది, బిలో యావరేజ్. నన్ను అడిగితే థియేటర్లో చూడాల్సిన మూవీ అయితే కాదేమో అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే, నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. ఇంకా మన రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రివ్యూ చూద్దాం. థ్యాంక్ యూ.